నువ్వు ఏది నేర్చుకున్నావో, ఏ భక్తి నేర్చుకున్నావో, ఏ శక్తిగల భక్తి నేర్చుకున్నావో ఆ భక్తిని కొనసాగించాలి. నీ కుమారుడికి అభ్యసింపజేయది. దేవుని గురించి మాట్లాడు. నీ బిడ్డల దగ్గర కూర్చున్నప్పుడు దేవుని ప్రేమను గురించి మాట్లాడండి. దేవుని త్యాగముల గురించి మాట్లాడండి. దేవుడు లోకమును ఎంత ప్రేమిస్తున్నాడో అలాగే పిల్లలను కూడా ఎంత ప్రేమిస్తున్నాడని దేవుని ప్రేమను నీ పిల్లలకి ఉగ్గుబోలతో పోసి నేర్పించు. కుటుంబ ఆశీర్వాదం ఇక్కడ ఆరంభమవుతుంది. వాడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత లోకం ఎలా ఉన్నా సరే, లోక పరిస్థితులు ఎలా ఉన్నా సరే వారు తప్పిపోకుండా దేవునిలో నిలిచి ఉంటారు. హల్లెలూయా. అందుకని నీ పిల్లలను పెంచేది లోకంలో కలిసిపోకుండా దేవునిలో నిలిచి ఉండే పరిస్థితులు నీ పిల్లలను తీసుకురావాలంటే నీ పిల్లలను దేవుని వాక్యంలో పెంచాల్సిందే. దేవుని వాక్యంలో పెంచితే శరీరంలోనూ అలాగే ఆత్మలోనూ కూడా వాడు బలవంతులు అవుతారు. ఇటు భౌతిక దీవెన, అటు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు నీ పిల్లలకు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు.